నూతన భాగవతము కూర్మావతారము. గొల్లవారి బ్రతుకు కొరతన వచ్చునే గొల్ల రీతి బాల కుప్పద్రచ్చి గొల్లలైరి సురలు గొల్ల అయ్య విష్ణుండు చేటులేని మందు సిరియుగనిరి. గొల్లవారి వృత్తి దేనికి తీసిపోయేది కాదు. పాల సముద్రాన్ని చిలికి దేవతలు గొల్లవారు అయి అమరత్వాన్ని అందించే అమృతాన్ని శ్రీ మహావిష్ణువు గొల్ల అయి శ్రీ మహాలక్ష్మిని పొందగలిగారు అని ఈ పద్య భావం. అలా దేవతలు రాక్షసులు విష్ణుమూర్తితో చేరి కవచాలు ధరించారు, దట్టీలు గట్టిగా కట్టారు, కట్టుబట్టలు సిరి చుట్టారు, చేతులు చరుచుకున్నారు, భుజాలు రాసుకున్నారు. లేవండి లేవండి చిలుకుదాం రండి రండి అంటూ హెచ్చరించుకున్నారు. గొల్లపల్లెల్లో గోపాలకులు పెరుగు గబగబా చిలికే విధంగా పాల సముద్రం మధ్యన కవ్వంగా ఉన్న మందర పర్వతానికి చుట్టిన కవ్వం తాడుగా ఉన్న వాసుకి అనే పెద్ద పాము తల తోక రాక్షసులు దేవతలు పట్టుకొని గబగబా మధించసాగారు. వారి పెనుకేకలతో బ్రహ్మాండం నిండిపోతోంది. గుబగుబా అంటూ కవ్వం కొండ గిరగిరా తిరగసాగింది. అది తిరిగే వేగానికి బొగబొగ అంటూ శబ్దాలు పుట్టి ఆకాశమంతా వ్యాపించసాగాయి. పాలమేగడ తేటలోని కాంతిపూరిత తుంపరల పరంపరలు లెక్కకు మించిన చుక్కల చక్కదనాలతో పైకెగరసాగాయి. దేవదానవులు తమ చేతులతో గట్టిగా పట్టుకొని చిలకడం వల్ల ఆ సర్పరాజు శరీరం నుండి విషాగ్ని జ్వాలలు విపరీతంగా వ్యాపించసాగాయి. దానితో వారికి దాహం పెరిగిపోసాగింది. అయినా వారు ఏమాత్రం అలసట చెందడం లేదు. ఆ పాల సముద్రం ఒడ్డునున్న కొండమల్లి పూల గుత్తులలోని విరివి అయిన మకరంద సుగంధాలు నిండిన మందమారుతాలు వేచసాగాయి. ఆ చల్లగాలి వల్ల వారి శరీరాల మీది చెమట ధారలు ఇంకిపోసాగాయి. వారు ఒకరినొకరు వేలాకోళాలు చేసుకుంటూ గప్పాలు కొడుతూ భళి భళి అని పొగుడుకుంటూ అలా ఇలా అంటూ మందలించుకుంటూ అసూయతో పోటీలు పడి మరీ జలధిని మదించసాగారు. ఆ కవ్వపు కొండ గబగబా తిరుగుతుంటే ఘుమఘుమ అని శబ్దాలు వెలువడసాగాయి. కవ్వంతాడైన వాసుకి సర్పరాజు నోటి నుండి భయంకరమైనటువంటి అనేక శబ్దాలు పుట్టసాగాయి. పర్వతం తిరుగుళ్లకు సముద్రంలోని గుంపులుగా ఉన్న తాబేళ్లు, పీతలు, పాములు, మొసళ్ళు, పెద్ద చేపలు, తిమింగలాలు, హంసలు, చక్రవాకాలు, కొంగలు, కప్పలు, బెగ్గురు పక్షులు భయంతో చేసే ఆర్తనాదాలు ముప్పిరి కొనసాగాయి. రాక్షసులు దేవతలు పెద్దగా అట్టహాసాలు హెచ్చరికలు నలుపురిగా చేయసాగారు. ఆ శబ్దాల తాకిడికి 10 దిక్కులు పగిలి పాదులోడి కూలిపోయినట్టు కాసాగింది. ఒకడిని మించి ఒకడు అరవసాగాడు. అమృతం కోసం ఉబలాట పడసాగారు. కొత్త వస్తువులు పుట్టుక కోసం ఎదురు చూడసాగారు. ఇంకా ఎంతసేపు చిలకాలి అని విష్ణువును అడగసాగారు. అలా ఎడతెగని ఆశతో పట్టు విడవకుండా క్షీరసాగరాన్ని మదించసాగారు అని ఈ యొక్క వచన అర్థం. అప్పాల వెల్లి లోపల నప్పటికప్పటికి మందరాగ ముదిరుగంజప్పుడు నిండిన జాండము చెప్పెడిదే మజుని చెవులు చిందరగొనియన్. ఏమని చెప్పేది? పాల సముద్రములో మందర పర్వతం గిరగిరా తిరుగుతుంటే దాని శబ్దం బ్రహ్మాండమంతా నిండిపోయి బ్రహ్మదేవుడి చెవులు గింగురుమన్నాయి అని ఈ పద్య భావము. అలా మదిస్తున్నప్పుడు ఆ పాల సముద్రం మధ్యలో ఎడమ గుడి మునుపు తిరుగుచు గుడి నెడమును వెనుక తిరుగు కులగిరి గడలెడల సొరలున సొరం తొడి పని పనము మొదలు తుదియును దిగువన్. సర్పరాజు తోక తలా పట్టుకుని దేవతలు రాక్షసులు కలిసి వంతుల వారీగా తొందరగా ముందుకు వెనక్కు కదులుతూ ఉంటే మందర పర్వతం ఎడం పక్క నుండి కుడిపక్కకు, మరలా కుడిపక్క నుండి ఎడం పక్కకు అలా తిరగసాగింది అని ఈ పద్య భావం. ధన్యవాదములు.